స్టార్ మురుగదాస్ హిట్ కొట్టి చాలా కాలం అవుతోంది. తుపాకీ తరువాత మళ్ళీ ఆ రేంజ్లో సినిమా పడలేదు. తెలుగులో స్పైడర్ అని ట్రై చేసి చేతులు కాల్చుకున్నాడు. ఎప్పటికైనా మహేష్ బాబుకి ఓ హిట్ ఇవ్వాలని, అదే తనకు మిగిలిన అసంతృప్తి అంటూ మురుగదాస్ చెబుతుంటాడు. ఇక ఇప్పుడు మురుగదాస్ సల్మాన్ ఖాన్తో సికిందర్ అని, శివకార్తికేయన్తో మదరాసి అనే చిత్రాలు చేస్తున్నాడు. శివకార్తికేయన్ బర్త్డే ఫిబ్రవరి 17 సందర్భంగా మదరాసి అనే టైటిల్ను ప్రకటించారు. మదరాసి టైటిల్ మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మదరాసి అనే టైటిల్ పెడితే ఒక ప్రాంతానికి చెందిన సినిమాగానే చూస్తారు కదా, మరి పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నప్పుడు టైటిల్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా అని మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ టైటిల్ వెనుకున్న కారణాన్ని కూడా మురుగదాస్ చెప్పినట్టుగా తెలుస్తోంది. తమిళ మీడియాతో మాట్లాడుతూ టైటిల్ వెనుకున్న అసలు కారణాన్ని చెప్పాడు. ఈ చిత్రం నార్త్ ఇండియన్ క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుందని, అతని కోణంలోనే సాగుతుందని, అక్కడి వారు ఇక్కడి వారిని మదరాసి అని పిలుస్తుంటారు కాబట్టి అలా మదరాసి టైటిల్ను పెట్టానని తమిళ మీడియాతో పంచుకున్నాడు మురుగదాస్. ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీలా ఉంటుందని, అందులోనే ఓ మంచి లవ్ స్టోరీ కూడా ఉంటుందట. సూర్యకు గజని ఎలా అయిందో శివకార్తికేయన్కు ఈ మదరాసి అలా అవుతుందట. అసలే ఇప్పుడు శివకార్తికేయన్ మార్కెట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కంటెంట్ బాగుంటే 300 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని అమరన్ మూవీతో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ మీద భారీ బడ్జెట్ పెట్టేందుకు కూడా నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇక సుధా కొంగరతో ఓ మూవీని శివకార్తికేయన్ పట్టాలెక్కించాడు. పరాశక్తి టైటిల్తో శివకార్తికేయన్ రాబోతున్న సంగతి తెలిసిందే.